రైట్ ఇక 686 లో డీటెయిల్స్ చూద్దాం. ఇక కాంగ్రెస్ సర్కార్పై తెలంగాణలోని విపక్షాలు బగ్గుమంటున్నాయి. అబద్ధాలు చెప్పినంత మాత్రాన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. ఇక తెలంగాణకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. ఇచ్చిన హామీలు అమలును పక్కన పెట్టి విపక్షంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. అటు కేటీఆర్ సైతం కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని రేవంత్ దోచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలంగాణలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ఇద్దరు కూడా కిషన్ రెడ్డి కావచ్చు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వీళ్ళిద్దరు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్, అదేవిధంగా కిషన్ రెడ్డి అంతా ఇద్దరు ఒకటే, వాళ్ళు మార్పు కాదు, వాళ్ళు కేవలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. తన హయాంలో అభివృద్ధి జరిగితే సహించలేక ఈ విధంగా అడ్డుకుంటున్నారు. అదేవిధంగా బీసీ కులగన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఈ రెండు అంశాల పట్ల కూడా బీజేపీ వైఖరి ద్వంద్వ వైఖరి, కేవలం వాళ్ళకి అది చేయాలనే ఉద్దేశమే లేదు, బట్ చేస్తుంటే అడ్డుకున్న పరిస్థితి ఉంది. కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా కూడా ఒక కూటమిలాగా ఉండి బీఆర్ఎస్ సర్కార్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఏదైతే నేను కామెంట్స్ చేస్తారో వాటికి ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు చెప్పినా ప్రభుత్వం ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కూడా నాశనం చేశారని చాలా కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే కులగన్న కావచ్చు, బీసీ కులగన్న కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, లేదంటేనో మెట్రో విస్తరణ కావచ్చు, మూసి పునరుజ్జీవం కావచ్చు, ఈ అంశాలు అన్నిటిపై కూడా తాము సానుకూలంగానే ఉన్నామని, అన్నిటి సహకరించేందుకు విపక్షంగా ఉన్నామని, కానీ ఇతరంగా బురద జల్లుతున్నారు తప్పించి అందులో వాస్తవం లేదని కిషన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాల్లో సానుకూలంగా ఉంది. కేవలం జస్ట్ ఆరోపించడం కోసం, లేదంటే ప్రజల్లో మైలేజ్ పొందడం కోసం కేవలం ఒక వేగ్గా కామెంట్స్ చేస్తున్నారు తప్పించి అందులో వాస్తవం లేదని కూడా కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎన్ని హామీలు చేసినా, ఎన్ని ప్రకటనలు చేసినా సరే రేవంత్ రెడ్డి ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటూ ఆయన ఒక స్ట్రాంగ్ కౌంటర్ చేయడం జరిగింది. అంతేకాదు హామీల అమలుని పూర్తి స్థాయిలో పక్కన పెట్టారు తప్పించి అది చేయలేక కేవలం విపక్షాల మీద దుమ్మెత్తి ప్రయత్నం చేస్తున్నారు తప్పించి అందులో వాస్తవం లేదని ఆయన చెప్తున్నారు. అదే అట్ ది సేమ్ టైం కేటీఆర్ కూడా ఈరోజు ఒక పార్టీ సమావేశంలో పాల్గొన్నటువంటి కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుని పూర్తిగా ఖండించారు. 1,50,000 కోట్ల పైగా అప్పు చేసి, ఏడాది పాలనలోనే 1,50,000 కోట్లకు పైగా అప్పులు చేసి ఇచ్చింది ఏమి లేదని, కేవలం ఒక పథకం కూడా అంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదని, కేవలం ఒక జస్ట్ మాట్లాడటం, లేదంటే అప్పులు చేసి ఆ ఖజానా మొత్తం కూడా తన ఖాతాలో, లేదంటే తనకు సంబంధించిన వ్యక్తుల్లో, లేదంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలకి వెళ్తుంది తప్పించి తెలంగాణ ప్రజలకు ఏమి రావట్లేదు అంటూ ఆయన కూడా కొన్ని కామెంట్ చేయడం జరిగింది. అంటే ఈ గతంలో తన బీఆర్ఎస్ 10 ఏళ్ల రూలింగ్ కూడా ఆయన ఇక్కడ కోట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల రూలింగ్లో అప్పులు చేసినప్పుడు కూడా వాటికి సంబంధించిన సంక్షేమ రూపంలో పూర్తి స్థాయిలో ఆ నగదు కానీ, నిధులు కానీ అవన్నీ కూడా లబ్ధాలకు అందేలా చేశామని, కానీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్లో అటువంటి పాలన జరగట్లేదని, కేవలం జస్ట్ అప్పులు చేస్తున్నారు తప్పించి అవి పోతున్నాయా లేదా, అవి ఆ లబ్ధాలకు అందుతున్నాయా లేదని ఒక లెక్క పోతున్నదని, కేవలం వాళ్ళ యొక్క వ్యక్తిగత ఖజానాకి పోతున్నాయి తప్పించి ఇందులో తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఒరిగింది ఏమి లేదని ఆయన స్ట్రాంగ్ పాయింట్ అవుట్ చేశారు. ది సేమ్ టైం కాంగ్రెస్ పాలనలో, ఏడాది పాలనలోనే రాష్ట్రం చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని, చాలా ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని, దీన్ని మళ్ళీ కోలుకోవడం కూడా కష్టమైన పాయింట్ కూడా రైజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, అదేవిధంగా కిషన్ రెడ్డిని ట్రాక్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యాంశాలు ఏవైతే ఉంటాయో వాటిని కోట్ చేస్తూ వాటి కౌంటర్ ఇవ్వడంతో ఈరోజు వాళ్ళిద్దరు కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళిద్దరు కూడా దానికి తిరిగి కౌంటర్ ఇవ్వడం జరిగింది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.